ఇక ప్రజలారా కామెంట్స్ మంచి కామెంట్స్ పెట్టండి. తీన్మార్ మళ్ళీ అంగిలాకు సిద్ధాంతం ఎక్కడుంది? ఎంపీ సీటు త్యాగం చేసి ఈయన అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ సీటు దక్కింది అంటే తీన్మార్ మల్లికి భిక్షాటన ప్లేట్ వస్తుంది. జోకర్ మళ్ళీ వాడు నిజంగా నేను ఏం చెప్తున్నా మిత్రులారా అంటే వాడు అంగీలాగు నీవు చచ్చిపోయేటప్పుడు నా ఒంటి మీద అంగీలాగు ఉండాలి, లోపల డ్రైయర్ కూడా ఉండద్దు. డ్రైయర్ వేసుకుంటే నాకు పడది, నేను డ్రైయర్ వేసుకోను కాబట్టి నాకు అంగేలాగు కావాలి అన్నాడు కదా. వాడు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆ చుట్టుపక్కల ఎవ్వరు బిచ్చగాళ్ళు రాకుండా, ఎందుకంటే వానికి 3 పూటలు తిండి వెళ్ళాలి, ఎవ్వరు రాకుండా అందరిని అక్కడి నుంచి వెళ్ళగొచ్చాయి. ఒక పెద్ద బిచ్చగాడు ఉన్నారు అక్కడ, అంబేద్కర్ గారి విగ్రహం ముందే కూర్చుంటాడు ఒక పెద్ద బిచ్చగాడు, వానికే వేయాలి పైసలు. మీరందరూ ఇటు చుట్టుపక్కల రాకుండా వేరే బిచ్చగాళ్ళని వెళ్ళగొడదాం అని. అంగీలాగు అరగుండు చేసేవానికి, అంగీలాగు చేసేవానికి అంబేద్కర్ చౌరస్తా దగ్గర వాని కూర్చోబెట్టి రోజు 10 రూపాయలు ఎత్తారా? నేను రోజు 10 రూపాయలు ఎత్తా. నువ్వు మమ్మల్ని ముంచినా కూడా నువ్వు మంచిగా ఉండాలని రోజు 10 రూపాయలు తీసుకొచ్చి నీ బొచ్చలు ఎత్తా. నేను అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంగీలాగు మీదే కూర్చోవాలి. నీ పాపాలన్నీ అక్కడ కూర్చుంటేనే తీరుతాయి. మామూలు ముచ్చట్లారా నీ, మామూలు మాటలా నీ? పీకి కట్టలు కట్టినట్టు మాట్లాడిండు వీడు. దళితులను ముంచిండు, బీసీలను ముంచిండు, ఎస్టీలను ముంచిండు, రెడ్డిలను ముంచిండు, బాపనోళ్ళను కూడా ముంచిండు. ఆ లక్ష్మీకాంత శర్మ పిల్లగాడు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భార్య వాడు ఇద్దరు ఆత్మహత్య చేసుకునేదాకా చూసిండు. ఆ రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్ అక్కడ అంబర్పేట శంకరన్న తోటి డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ఇంట్లో మీటింగ్ వీళ్ళది. లక్ష్మీకాంత శర్మకు 5 కోట్లు ఇవ్వాలి నాకు, లేకపోతే నా దగ్గర ఆడియోలు ఉన్నాయి. నీకు నీతి నిజాయితీ ఉంటే ఒక్క ఆడియో ఎందుకు రిలీజ్ చేయలేదురా బేకూఫ్గా? ఇట్లా కాబట్టి ఇవన్నీ అక్కడనే కూర్చోబెట్టి ఆ బొచ్చిచ్చి ఆ అంగిలాగిచ్చి మన ఆహన పెళ్ళి అంటే సినిమాల బ్రహ్మానందంకి ఇట్లా కొడతారుగా అరగుండు, అట్లా కొట్టాలి వానికి, కూర్చోబెట్టాలి ఆడ. ఇంకేమున్నది? మల్లిగాడికి పిచ్చి పట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. మల్లిగాడు వాడికి కరెక్ట్ మొగుడివి నువ్వే ప్రవీణ్ అన్న. జరా తమ్ముళ్ళారా, వాడు రండగానికి ఎట్లా తమ్ముళ్ళారా? వాడు అసలు మనిషా? వాడు చిచి వాడు ఆడపిల్ల అయినా ఎవడు చేసుకోడు వాడిని. గట్ల ఆడపిల్ల నుంచి ఒక్కడే దెబ్బకు చంపుతారు ఎవడన్నా. వాడు మనిషా తమ్ముడు? అబ్బు లంగా బద్మాష్ బట్టవాజ్ వాడు. మొన్న శరత్ సార్, ఇప్పుడు బక్క జెడ్సన్, ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతుంది దయాకర్టి. ఆ శరత్ సారు ఒక దుర్మార్గునికి అండగా నిలిచిండు. తీన్మార్ మల్లిగా అని లాయర్ శరత్ కుమార్ గారు తెలిసి ఒక దొంగకు సాయం చేసిండు. ఓ దొంగ దగ్గరికి పోయి దొంగను కాపాడి ఆ దొంగను తీసుకొచ్చి బయటేసిండు. శరత్ కుమార్ సార్ నిజాలు గనక చెప్పితే మల్లిగాని బండారం మొత్తం బయటపడుతుంది. ఓ రోజు నాతో మాట్లాడిండు ఫోన్లా. వాడు పక్క దొంగ వాడు. అసలు నాకు తెలియదు, నేను తెలియకపోయిన వాని దగ్గరికి వాడు ఎంత లంగా బద్మాష్ అంటే వాడిని మించిన బద్మాష్ లేదని చెప్పిండు. చెప్తా అంటాడు రికార్డింగ్ చేయకు, జర ప్రవీణ్ రికార్డింగ్ చేయకు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తా అన్నాడు. చెప్తాడు ఇంకా చెప్తాడు, అప్పుడు చెప్తాను ఈ సంగతి మళ్ళీగా. ప్రజలారా, ఇక ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మరొకసారి చెప్తున్న ప్రజలారా, ఇక్కడ మన ఛానల్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకునేవారు, మన ఛానల్ నిలబడాలనుకునేవారు, చిలక ప్రవీణ్ గొంతును నిలబెట్టాలనుకునేవారు ఎవరున్నా ఇగో 9704642961 ఈ నెంబర్కి మీకు తగినంత సాయం చేయండి. మన ఛానల్ నిలబెట్టండి. తెలంగాణ కోసం మాట్లాడుతున్న చిలక ప్రవీణ్ గొంతును కూడా